ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ లో వైజాగ్ కు చెందిన 101 ఏళ్ల వెటరన్ 3 స్వర్ణాలను గెలుచుకున్నారు. స్వీడన్ లోని గోదెన్బర్గ్ లో జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో విశాఖపట్నం కు చెందిన 101 ఏళ్ల యుద్ధ అనుభవజ్ఞుడు 3 బంగారు పతకాలను సాధించారు. 100 ఏళ్ల విభాగంలో పోటీ పడుతున్న వల్లభజోస్సుల శ్రీరాములు జావ్లిన్ త్రో, డిస్కస్ త్రో, షాట్ పుట్లలో స్థానం సంపాదించారు. ఈ ఛాంపియన్షిప్ కు ప్రపంచం నలుమూలల నుంచి 110 దేశాల నుంచి 8,000 మంది అథ్లెట్లు ఆతిథ్యం ఇచ్చారు. ఇది ఆగస్టు 13 నుంచి 25 వరకు జరిగింది. అతను బంగారు పతకాలు సాధించడం ఇదే మొదటిసారి కాదు. 2023లో ఫిలిప్పీన్స్లో జరిగిన 22వ ఆసియా మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో అతను 95 నుంచి 99 సంవత్సరాల వయసులో పురుషుల షాట్ పుట్, డిస్కస్ త్రో మరియు జావ్లిన్ త్రోలలో బంగారు పతకాలను గెలుచుకున్నారు. 85-89 సంవత్సరాల వయసులో పురుషుల 5,000 మీటర్ల నడక మరియు షాట్ పుట్ విభాగంలో 2 బంగారు పతకాలను కూడా గెలుచుకున్నారు.